ఎనీవేస్ ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే మెరిసే మెరిసే వల్లే యావరేజ్ స్టూడెంట్ నాని అని ఒకటి చేస్తున్నామండి. యావరేజ్ స్టూడెంట్ నాని నాని మంచి ఇన్‌స్టాలో బాగా బాగా వైరల్ వైరల్ అయింది అయింది పోస్టర్. మంచిగా వచ్చినాయి పాటలు కూడా. సినిమా కూడా ఆర్ఆర్ అవుతుంది. అండ్ ఇది కాకుండా ఒకటి మరాఠీలో ఒక సినిమా చేస్తున్నాం గూగుల్ అయ్యి అని చెప్పి. ఇప్పుడు మన దగ్గర నాని ఇట్లా విశ్వక్సేన్లా అక్కడ మంచి పెద్ద హీరోయిన్ వల్ల మంచిగా పాపులర్, అది కూడా మంచిగా బిజినెస్ అయిపోయింది అది. అది కాకుండా ఉద్వేగం అని కోడ్ డ్రామా ఒకటి చేస్తున్నాము. అండ్ ఇది కాకుండా ఇంకో 2-3 సినిమాలు అట్లా డిస్కషన్ అవుతున్నాయి. నిన్న అవ్వాలి, బట్ ఇవాళ మోస్ట్లీ ఇవాళ ఒకటి 2 ఓకే అయిపోతాయి. మొత్తానికి బిజీగా అయితే ఉన్నారు. బిజీగా ఉన్నామండి. అంటే నేను ఎప్పుడు ఖాళీగా లేను. దేవుడి దయ వల్ల అన్న సినిమాలు ఆడినా ఆడకపోయినా పాటలు వెళ్తాయి, జనాలు మంచిగా వింటారు, అప్రోచ్ అవుతారు. సో బడ్జెట్స్ కూడా కొంచెం చూసి అట్లా రీజనబుల్గానే తీసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. బేసిక్గా పాండమిక్లో ఏమైనా దెబ్బడిందా? దెబ్బండి ఇక అందరికి పడ్డది, మనకు కూడా పడ్డది. దెబ్బండి నాకు డబుల్ దెబ్బ పడ్డా. నేను అదే టైంలో స్టూడియో స్టార్ట్ చేసిన. సెకండ్ పాండమిక్ రాదనుకొని స్టూడియో స్టార్ట్ చేసిన. ఆ మధ్యలో సెకండ్ పాండమిక్ వచ్చింది. ఉన్న పైసలని స్టూడియో పెట్టిన. ఓం నమో నారాయణ అని కూడా కూర్చున్నాయి. సింగర్స్ అంటే ఆ మైక్ అప్పట్లో బాలు గారిది బాగా వైరల్ కూడా అయింది కాబట్టి కొంచెం భయపడ్డారు ఆ సిచ్యువేషన్. అంటే నాకు ఫైనాన్షియల్ కొంచెం అప్పుడు జర టైట్ ఉండే. అంటే డబ్బులు అన్నిటి పెట్టి ఇక మనం అంతే ఇక్కడే సక్కైనా సగం స్టూడియో, నేను మొత్తం 2 నెలలు ఇన్నే ఉన్నా నేను. అండ్ అసలు అంటే ఇంతవరకు ఇప్పటి వరకు మీరు ఈ సింగర్తో నేను వర్క్ చేయలేదు, ఈ లిరిసిస్ట్తో వర్క్ చేయలేదు, నా డ్రీమ్ వీళ్ళు అని చెప్పి ఎవరైనా ఉన్నారా? ఆ సింగర్స్ అంటే నాకు శ్రేయ ఘోషాల్తో కుదరలేదండి. అంటే 2 సార్లు అనుకుంటే 2 సార్లు కుదరలేదు. తనది యూఎస్ షోస్ అది ఇది ఉండి తనతో వర్క్ చేయాలని ఉంది. ఇంకా రైటర్స్ అంటే అనంత్ శ్రీరామ్ గారితో వర్క్ చేయలేదు. తనది బాగుంటది రైటింగ్. అది తాను నేను మొయిలు తాను నేను కలువాకులను, అసలు మంచి సాహిత్యం ఉండే ఆయన. ఆయన రీసెంట్గా మాట్లాడినప్పుడు నేను అడిగాను, సార్ అప్పుడెప్పుడో కదా రింగ్ టోన్, ఈ మధ్యలో చాలా సాంగ్స్ పాడారు కదా, అదే ఎందుకు పెట్టారు అంటే ఆయన చెప్తున్నారు, అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఎందుకో ఈ సాంగ్ తర్వాత ఇంత మంచి సాంగ్ రాశానని ఎప్పుడు అనిపించలేదండి అన్నారు. నైస్ సాంగ్ కదా. అంటే టాలెంట్గా మనం ఏం చెప్తాం కానీ మంచిగా అనిపిస్తుంది ఆ పాట వింటే. అంటే కొన్ని పాటలు వింటే దాని అర్థం తెలుసుకోబుద్ధి అవుతుంది, ఇంకా వినాలనిపిస్తుంది, ఏదో ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది అందులో. మళ్ళీ విజయప్రకాష్ వాయిస్ కూడా చాలా మంచి అసెట్ దానికి. సో మీరు అనంత్ శ్రీరామ్ గారితో వర్క్ చేయాలి అటు ఉన్నది మనకి. మన రామ్జో గారితో కూడా చేస్తున్నాము. రీసెంట్ గా అయింది కదా, రామ్ జోగేష్ శాస్త్రి గారు కూడా చేస్తున్నారు. కాఫీ షాప్ లో కూడా, కాఫీ షాప్ లో చాయ్ తాగుకుంటా, కాఫీ షాప్ లో చాయ్ తాగుకుంటా చూసా, అది స్టేటస్ పెట్టినప్పుడు. అంటే నాకు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ గా ఈ డబ్బులు ఇదని పక్కన పెడితే, మొన్న అంటే నేను లా కూడా చేసిన అని చెప్పిన కదా, మా క్లాస్లో ఒక అతను 40-45 ఇయర్స్ ఉంటారు. వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉండే. చనిపోయినప్పుడు యూట్యూబ్లో వాళ్ళ 10th డేకి అది పెడుతున్నప్పుడు మన పాట కూడా పెట్టారు వాళ్ళు, నాన్న సాంగ్ది. పెట్టినాక గ్రూప్లో షేర్ చేస్తుండే, లాయర్స్ గ్రూప్లో షేర్ చేస్తే నాకు సపరేట్గా కాల్ చేసి, అన్న యాక్చువల్లీ మా ఫాదర్ ఉన్నప్పుడు నాకు వాల్యూ తెలియలేదు, ఈ పాట లిరిక్స్ వింటుంటే నాకు మా ఫాదర్ మళ్ళీ కళ్ళ ముందు గుర్తొచ్చిండు. అంటే నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటే నేను మంచిగా చూసుకుంటా మా నాన్నను, అసలు మస్తు బాగా అనిపిస్తుంది అన్న మీ పాట వింటే, నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. నాకు మా ఫాదర్ది 10th డేకి అది నేను పాట పెట్టి ఎడిటింగ్ చేసుకున్నా అని చెప్పి నాకు పెద్ద వాయిస్ నోట్ పెట్టి మెసేజ్ పెట్టిండు. ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది అనిపించింది, అంతే కదా. అట్లా ఫాదర్ గురించి ప్లస్ మదర్ గురించి మన బ్రీత్లెస్ సాంగ్ చేసినప్పుడు అయితే నాకు ఆ టైంలో అంటే నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ప్రెస్ అకాడమీ చైర్మన్స్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ డైరెక్ట్ కాల్ చేసి, అది నా భూతో నా భవిష్యత్ అంటే చాలా బాగుంది, అన్ని జిల్లాల గురించి మీరు చేసిన పాట ఆ చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రలో నిలిచిపోయింది, ఇప్పటివరకు అటువంటి పాట రాలేదు. ఏ సాంగ్ అది? అదే ఇందాక పాడాం కదా బ్రీత్లెస్ సాంగ్, అదే అది కానీ, ఇదిరా భారతం కానీ, బతుకమ్మ సాంగ్ కూడా ఫస్ట్ టైం మనం ఒక డ్రోన్ షాట్స్ పెట్టి తెలంగాణలో గ్రీనరీ మొత్తం బతుకమ్మలు చూపించి 2016లో తేలు విజయకతో చేసిన పాట చాలా వైరల్ అయింది. సో అన్నిట్లలో మనం ఒక మార్క్ క్రియేట్ చేయగలిగినాం అంటే మ్యూజిక్ వచ్చినాక. బట్ సినిమా ఆడితే ఇదే కష్టము, ఇదే పని, ఇదే కానీ ఇంకొంచెం ఎక్కువ మందికి తెలుస్తుంది అంతే. సో తెలవడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది. అండ్ ఒకవేళ మనం చారిటీ అవి చేస్తున్నాం కదా, కొంచెం సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకా వేరేది అవి ఎక్కువ చేయగలుగుతాం మనం. అంటే నాకు నా మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే మనకి ఏదో పేరు రావాలి, గీరవాలి, డబ్బులు అంటే నేను చేసేది కూడా. సో నాకు కొన్ని ఉన్నాయన్నమాట, నేను చేయాల్సినవి కొన్ని నాకు లక్ష్యాలు ఉన్నాయి. సో నేను ఆల్రెడీ 2019లో ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఎవ్రీ మంత్. ట్రస్ట్ కూడా ఉందా? ట్రస్ట్ ఉంది, కేకే చారిటబుల్ ట్రస్ట్ 2019లో ఉంది. సో నా ఓన్ ఫండింగ్ అది చేసి, బట్ ఫ్రెండ్స్ చాలామంది అందులో ఉన్నారనమాట మెంబర్స్ లాగా. సో అది ఏంటిదంటే నాకు, సో ఇది కొంచెం పేరు వచ్చి అదొస్తే ఇదొస్తే ఏంటంటే ఇంకా మనం ఎక్కువ అనుకున్న పనులు ఎక్కువ చేయొచ్చు అండ్ ఎక్కువ మందికి అవకాశం కల్పించచ్చు. ఇప్పుడు సింగర్స్ కూడా చాలామంది ప్రౌడ్గా చెప్తున్నాను, చాలామంది సింగర్స్ ఫస్ట్ వాళ్ళ రికార్డింగ్ నా ద్వారానే అయింది.
చాలా మంది రైటర్స్ ఫస్ట్ నా ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యారు. అంటే అది ఒక అవకాశం, ఒక దేవుడు ఇచ్చిన అవకాశంలా నేను తీసుకుంటా. రేపు పొద్దున వాళ్ళు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళి అయినాక అట్లా అనిపిస్తాయి, వాళ్ళు చెప్తుంటే మంచిగా అనిపిస్తుంది మనకు. అట్లా ఫలానా అంటే వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తారు, బట్ ఏంటంటే మన ద్వారా వస్తే మనకు చిన్న హ్యాపీ కదా అట్లా. అండ్ కార్తిక్ గారు ఓన్లీ ఆఫ్ స్క్రీన్ అయినా ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ కూడా చూసే? ఆన్ స్క్రీన్ అంటే రోజు ఇన్స్టాలో యూట్యూబ్ లో. అబ్బా అలా కాదు నేను అనేది, జనరల్ గా ఎవరికైనా కానీ ఇప్పుడు రామ్ జోగేశ్ శాస్త్రి గారిని కానీ వీళ్ళని తీసుకుంటే చాలా మంది ఎక్కడొకక్కడ అడపా కనబడుతూనే ఉన్నారు. అలా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? ఏదైనా ఉంటే చేద్దాం, ఏమన్నది దాంట్లో ఏముంటుందండి, అంతే యాక్టింగ్. పొద్దున్న లేస్తే యాక్టింగ్ అయిపోయి నేను కూడా యాక్టింగ్ చేస్తాను మీ ముందు. ఈ యాక్టింగ్ కాదండి, ప్రొఫెషనల్ యాక్టింగ్ చేద్దాం. మీకు కూడా ఒక రోల్ ఇప్పి ఇద్దరం కలిసి చేద్దాం. థ్యాంక్స్ అండి, నో ప్రాబ్లం. తీసుకోవడానికి వస్తే ఆఫర్ ఇస్తున్నారు. చేద్దాం, ఇగో పోయేలో పని చేయాలి అంతే. ఏమైనా కొటేషన్స్ ఉన్నాయా? లైఫ్ అంటే ఐస్ క్రీమ్ లాంటిది, తిన్నా తినకపోయినా కర్రీ అటువంటిది చెప్తున్నారు. ఏం తెలియదు. అవునా? లైఫ్ ఇస్ టూ షార్ట్. షార్ట్ అలా అంటే టూ షార్ట్ లైక్ ఐస్ క్రీమ్ అంటున్నారు. ఎనీవేస్ నైస్ అండి కార్తిక్ గారు. యుఎస్ వెళ్తున్నట్లున్నారుగా? జూన్ లో ఉంది కన్వెన్షన్, అదే పందిరి NRIVA కన్వెన్షన్. మోస్ట్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సింగర్స్, రైటర్స్ అందరూ కూడా ఎక్కువ యుఎస్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు సగం, ఇప్పుడు తెలుగు సినిమా సగం అక్కడే ఉన్నారు. డాన్సర్లు, రైటర్లు. తమన్ గారిది షో అవుతుంది, సునీత గారితో బ్యాండ్ నడుస్తుంది, కోటి గారిది నడుస్తుంది. చాలా మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ. కాన్సర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా. సో నేను కూడా వెళ్ళక 2 years అయింది. ఓ 14-15 సార్లు అయినా అమెరికాకి. తిరిగి బోర్ కొట్టింది నాకు కూడా. అమెరికా బోర్ కొట్టేసింది. అలాగే ఉంటుంది సార్. అంటే ఇప్పుడు వెళ్ళలేదు కదా, మాకు అమెరికా అంటే అబ్బా అనిపిస్తుంది. దూరపు కొండలు నువ్వు పంతి ఉండదు ఆడ. రాత్రి పెట్టిన ఫుడ్ ఫ్రిడ్జ్ లో పొద్దున తినడు, అదే గోడలు, అదే అన్ని అవే, ఏముండదు ఆడ. అవే రోడ్లు, అదే కదా. డిసిప్లిన్ ఉంటుంది. అంటే మనం కొంచెం నేర్చుకోవచ్చు వాళ్ళని చూసి. చాలా డిసిప్లిన్ ఉంటుంది, వెల్ ఆర్గనైజ్డ్ ఉంటుంది. సరే కొంచెం చిల్లర చేయరు. అంటే మనకేంద్ర పాపం జనాభా కూడా ఎక్కువ కదా, మనం ఎక్కువ ఎంతమందిని కంట్రోల్ చేస్తాం. కొంచెం డిసిప్లిన్గా ఉంటుంది, బట్ బోర్ కొడుతుంది. మనం ఉండలేం, మనం మనలాంటి వాళ్ళు ఉండలేరు ఆడ. 10-15 రోజులు వెకేషన్లా చూసుకొని వచ్చాయి. ఓకే, జనరల్గా ఏంటంటే మీరు ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఒకటి అమ్మ సాంగ్ అనేది చాలా మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి ఉంది. సో మా కోసం ఆ సాంగ్ ఒకసారి పాడతారా? సో బేసిక్గా ఒక అమ్మ కడుపులో బిడ్డ ఉంటుంది కదా. సో ఆ 9 నెలలలో ఉన్నప్పుడు తన ఫీలింగ్ ఎట్లుంటుంది, బయటకు వచ్చినాక చిన్న పిల్లోడిలాగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది అది. ఇది రాసింది వీరు, గడ్డం వీరు. నెత్తురు మాంసాలిన బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే, కాళ్ళతో పొత్తి కడుపున జాడిచ్చి తన్నానే, మొత్తుకొని నొప్పి కోర్సి బతుకిత్తేనే ఉన్నానే, మానం మంత్రసాని ముందెట్టి పానం యముని పాసన గట్టి, ప్రేమనంత నా చుట్టు చుట్టి ఇచ్చావి జన్మ, బొడ్డుకున్న పేగు దెగ్గొట్టి కన్నీళ్ళని నవ్వుతో నెట్టి, ముత్తేమంత ముద్దును పెట్టి మురిసావే అమ్మా, ఏడుపు నవ్వు ఎల్గు సీకటి నువ్వమ్మా, నా తావూరేవో బతుకు నువ్వమ్మా, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా, నెత్తురు మాంసాలే నా బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే. అంటే కడుపులో ఉన్నప్పుడు నెత్తురు మాంసాలే కదా తినేది తను. ఆ పేగులే పత్తి పరుపని పడుకున్నది. నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే, గాబరయి గావుమంటే గుండె పిండి తాపావు, జర్రమొచ్చి నేను వంటే గుండె బాదుకుంటావు, సల్లజాదులైనాకు ఒళ్ళు మండిపోతాంటే కొనిగొస్తమైసమ్మ అని ముడుపు గట్టినావు, కుడులేని పూటలు కునుకులేని రాత్రులు, చెప్పలేని సేతలు తల్లి లెక్కలేవు నీకు, నీకు భూదేవంత ఒప్పికుందే మా అమ్మ, కొలవలేనంత ప్రేమే మా అమ్మ, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా. ఇంకొంచెం పెద్దగైనాక, ఏలు బట్టి నడుస్తుంటే ఎగిరి గంతులేసావు,
అచ్చిరాని మాటలింటూ ముచ్చటెంతో పడ్డావు, కొట్టబోతే నాయనా దొరకకుండా దాసినవు, బుదగరించి సాటుగా బుద్ధి చెప్పినవు నాకు, లోపమంటూ ఏమున్నా లోకమెక్కిరిస్తున్నా, లోకువవ్వనే నీకు పడి కొండనమ్మ నీకు, ఇంకో జన్మే ఇస్తానంటే ఆ బ్రహ్మ, నీకమ్మై పుట్టే భాగ్యం చాలమ్మా, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా. అది ఎవరు సార్? వీరు గారు. వీరు గారు రాసింది, చాలా ఎమోషనల్ ఉంటుంది, మంచి సబ్జెక్ట్ ఉన్న పాట. అంటే ఆల్రెడీ ఈ సాంగ్ నేను ఇంతకు ముందు 2 సార్లు వినున్నాను కదా. మొదటిసారి మీరు ఇంతకు ముందు వేరే ఛానల్లో ఉన్నప్పుడు పాడారు. రోజు ఏడుపు వస్తుంది. అంటే యాజ్ ఏ మదర్ గా మా మదర్ గుర్తొస్తారు, నాకు నా డాటర్ గుర్తొస్తుంది ఈ సాంగ్ విన్నప్పుడు. ఇద్దరు గుర్తొస్తుంది. అంటే అదేంటి ఇప్పుడు నాకు కేజీఎఫ్ లో అన్నట్టు అమ్మను మించిన యోధురాలు ఎవరుంటారు చెప్పండి. అంటే ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రపంచం మొత్తం కూడా నీ లోపల లోపాన్ని ఎక్కిరించినా కూడా నీ బిడ్డ నీకు పైడికొండనే. ఇప్పుడు కాకిపిల్ల కాకి ముద్ద అన్నట్టు అది నీ బిడ్డ అది ఉంటుంది. అంటే ఎప్పుడైనా అమ్మ ప్రేమకి ఏది సాటలేదు. అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇట్లున్నా అంటే ఇప్పుడు చిన్నప్పుడు అన్ని కష్టాలు పడి అన్ని అప్పుల బాధలు అవి ఉన్నా కూడా మా అమ్మ కష్టపడి సాకి ఒక పెంచి ఒక ప్రయోజకుని చేసింది కాబట్టి ఇట్లున్నాం. ఇప్పుడు ఈ కాలం అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో చిన్న ఇష్యూస్ వస్తే, చిన్నది అది వస్తే, చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లంలు వస్తే, అంటే మా అమ్మ చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఎంత అని వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకోనో లేకపోతే వెళ్ళిపోతారు. అట్లా ఉండకుండా పట్టుకొని కష్టపడి ఒక రెంట్ ఇల్లు తీసుకొని ఒక షాప్ పెట్టి ఒక అంగన్వాడీ స్కూల్ రన్ చేసుకుంటే, అంటే మనం ఇక్కడ ఉన్నాము అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా గొప్పలు. అంటే వాళ్ళు ఉన్నాం కాబట్టి స్టేజ్లోకి వచ్చినాం. వాళ్ళు వదిలేస్తే ఏముంటాం మనం. అందుకే ఇక అమ్మను మించిన అంటే సో ఇప్పుడు ఇందులో లిరిక్లో కూడా ప్రతి దాంట్లో కూడా మన చిన్నప్పుడు మీ కూతురు ఎంత ఏజ్ నాకు తెలీదు, చిన్న పాపేనా? చిన్న పాపేనా, ఇంత పెద్ద పాప కాదు. తనకు ఏలు బట్టి నడుస్తుంటే ఇట్లా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అచ్చరాని మాటలు ఏంటో ముచ్చటంతో. నేను రీసెంట్ గానే ఫీల్ అవుతున్నాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్స్ అన్ని తెలుసు. మీరు పాడుతుంటే నాకు తనే గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ, అవును, ఇదంతా ఉంటుంది. అందుకే మీరు అన్నారు నాన్న కొట్టకుండా అని. అంటే నాన్న ఏమన్నా తిడితే కోపం మీద వచ్చినప్పుడు వాడిని సాడే అంటే ఎట్లా అంటాం అంటే మన దగ్గర ఏంద్రా నీకు తెలియదు అరే ఎట్లా చేస్తావా అలా అని చెప్పి ఆనంద 2 మాటలు అంటాను కొట్టకుండా. కానీ నాకు రివర్స్ లో జరిగేది. నన్ను మా అమ్మే కొట్టబోయేది, మా నాన్న సేవ్ చేసేవారు. అచ్చా. ఇక తర్వాత ఆయన వేయనాక పక్క తీసుకుని అట్లా చేయొద్దు బిడ్డ కోపం వస్తే అట్లా చెప్తారు అన్నట్టు ఊళ్ళల్లో. ఆయన ముందు 2 మాటలు అంటాం, వాడు తిట్టద్దు చేయొద్దు కొట్టద్దు అని చెప్పి నాన్నగారు అట్లంటాం, పక్కకు తీసుకొచ్చి మళ్ళీ బుధకరించి సాటుగా బుద్ధి చెప్పినావు నాకు అంటే అదే. ఇక ఎంత అద్భుతంగా ఉంది కదా సాంగ్. ఈ సాంగ్ ఫస్ట్ మీరు కంపోజ్ చేసినప్పుడు ఏమనిపించింది? అంటే నాకు నిజంగా ఐ ఫీల్ వెరీ ఎమోషనల్ అండి. నేను ట్యూన్ ఇచ్చాక రాశారు ఈ పాట. సో అంటే అదే అంటే ఇప్పుడు కొన్ని పాటలు మనం పైసలకు చేయలేము, ఏదో వాళ్ళు చెప్పిన చేయలేము, మనకు అవుట్ ఆఫ్ ఎమోషన్ రావాల్సిందే. సో అట్లా ఇటువంటి పాట ఒక 4-5 ప్రాక్టికల్ గా కనబడతారు కానీ 100% మీరు ఎమోషనల్. అంటే ప్రతి మ్యూజిషియన్ ఎమోషనల్ ఉంటేనే ఆ ట్యూన్ వస్తుందండి. ఏదో మీకు గిటార్ నుంచో కీబోర్డ్ నుంచో పాట రాదు, ఎమోషన్ నుంచే వస్తుంది పాట, అంతే.